సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఎలా సార్ కూటమి ప్రభుత్వం? చాలా బాగుందండి కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమ పరంగాను, పరిపాలన పరంగాను, అభివృద్ధి పరంగాను సమతుల్యంతో ముందుకు సాగుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే ఉంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే ఉంది, మిగతా మంత్రివర్గాలు అయితే ఉంది, ఎమ్మెల్యే గారు కూడా చాలా సంతోషంతో ప్రజలు ఉన్నారు. వాళ్ళ అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న కూటమి ప్రభుత్వము. అలాగే ప్రజలకు దగ్గరగా పరిపాలన చేరువ చేయడానికి ముందుకు సాగుతూ, అలాగే ఇప్పుడు మన మంత్రి నారా లోకేష్ గారు వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. అంటే ఈ వాట్సాప్ గవర్నమెంట్ ద్వారా 61 సర్వీసులను ప్రజలకు 161 సర్వీసులు ప్రజలకు చేరువ చేయడం, క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉంది, భూ సమస్య పరిష్కారం అయితే ఉంది, ఫ్యామిలీ సర్టిఫికేట్లు అయితే ఏదైనా కానీ ఒక వాట్సాప్ లో మనం ఒక అప్లికేషన్ తీసుకొని దాన్ని డౌన్లోడ్ చేసుకొని మన వివరాలు పెడితే దానికి సంబంధించిన మండల అధికారులకు చేరవేసి మనకు సంబంధించిన సర్టిఫికేట్లు అందేలాగా మనకు వాట్సాప్ లోనే పంపించేలాగా మనం పేపర్లెస్ పరిపాలన చూస్తున్నాము. కాబట్టి ఈ కూటమి ప్రభుత్వం వచ్చినాక 7 నెలల్లోనే చాలా అభివృద్ధి జరిగింది. రాష్ట్రం ఎంత అభివృద్ధి జరిగిందంటే ఎక్కడ గుంతలు లేని రోడ్లు ఉన్నాయి, ఎక్కడ చూసినా ప్రజలు సంతోషంగా ఉన్నారు. గ్రామాలకు వెళితే సిసి రోడ్లు అయితేనేముంది, డ్రైనేజీలు అయితే ఉంది. ఇలా ప్రతి ఒక్కరు చెప్పుకుంటే ఈ కూటమి ప్రభుత్వం చాలా డెవలప్ చేయడం జరిగింది. ఇందుకు ఈ కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నందుకు మేమంతా ప్రజలు చాలా సంతోషంగా ఉన్నాము. ఈ కూటమి ప్రభుత్వం వచ్చినందుకు, ఈ పరిపాలన విధానం అందిస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మళ్ళీ మండల మిగతా ఎమ్మెల్యేలందరికీ, అలాగే మా పత్తికొండ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు కె శ్యాంబాబు గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా ఉంది? గత 5 సంవత్సరాలు పోల్చుకుంటే ఇప్పుడు నక్కకి నాగులోకానికి ఉన్నంత తేడా ఉందండి. ఇప్పుడు నాగులోకం చూస్తున్నాం, అప్పుడు నక్క గుంతలు పెట్టుకుంటే ఎట్లున్నో అట్లున్నది గవర్నమెంట్ అప్పుడు. కాబట్టి ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. అంటే 7 నెలలు ఇంత అభివృద్ధి చేస్తే ఇంకా 4 సంవత్సరాల్లో ఇంకా ఎంత అభివృద్ధి చేయాలని కొంతమంది ప్రజలు ఏమడుగుతున్నారంటే సంక్షేమ పథకాలు వేయలేదు అంటున్నారు. కానీ మన ఆర్థిక పరిస్థితిని చూసి చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చే జూన్ నుంచి స్టార్ట్ చేస్తామని చెప్పారు. ఆయన అన్ని ఆర్థిక సమతుల్యం చూసుకొని ముందుకు సాగాయని కాబట్టి సరిపోతుందండి. గత ప్రభుత్వం లాగా అక్కడిది ఇక్కడ పెట్టి ప్రజలు మభ్య పెట్టడానికి ఏదో చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి బీహార్ కన్నా కింది స్థాయికి తీసిపోయారు. కాబట్టి దీన్ని మనము ఎలా చూసుకోవాలి? ప్రజలకి కొంతమంది తెలియదు, పల్లెటూరు ప్రజలు ఉంటారు, వాళ్ళకి ఏం కావాలా, మనకి ఏం పథకాలు రాలేదు అని ఆలోచిస్తున్నారు. కానీ మనం కింద స్థాయిలో మనం ఒక కుటుంబంలో తీసుకుంటే బీదోళ్ళకి ధనికుడు తేడా అవుతుంది. బీదోడు అప్పులు తెచ్చి కొడుకులు సాకితే ఎట్లుంటుందో, ధనికుడైతే కొడుకులకి కార్లు కొని లగ్జరీ కార్లు కూడా ఇస్తారు. అలా కాదు, మన రాష్ట్రం బీద రాష్ట్రంగా ఉంది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఆర్థికంగా అభివృద్ధి పరిచి ఎకనామిక్స్ ను పెంచి మనకు సంక్షేమ పథకాలు అందిస్తారని ఆశిస్తున్నాం. డిప్యూటీ సీఎం గారు పనితీరు ఎలా? డిప్యూటీ సీఎం గారు కూడా పనితీరు చాలా బాగుందండి. ఆయన కూడా ప్రజలకు చేరువలో ఉన్నారు. ఆయన కూడా బాగా పనిచేస్తున్నారు. గతంలో చూస్తే రోడ్ల పరిస్థితి కానీ ఇప్పుడు ఎలా ఉంది? గతంలో చూస్తే రోడ్ల పరిస్థితి ఎక్కడైనా కానీ, ఇప్పుడు మేమే మా కర్నూలు డిస్టిక్ అని, మా డిస్టిక్ నుంచి మా పత్తికొండ నియోజకవర్గం నుండి ఇక్కడ రావడానికి మాకు 8 hours పట్టింది. మా జర్నీ చేసాం కారులో. అదే గతంలో అయితే దాదాపు 12-15 గంటల సేపు మాకు జర్నీ పట్టేది. ఎక్కడ చూసినా గుంతలు, రాలేకపోయే వాళ్ళము. ఇప్పుడు చూస్తే ఎట్లా అంటే జర్నీ అంటే అంత హాయిగా ఉంది. ఆంధ్రప్రదేశ్లో నీట్ పీజీ క్వాలిఫై అయినటువంటి విద్యార్థుల తల్లిదండ్రులు మేమందరం రాష్ట్రం నలుమూలల నుంచి కూడా ఈరోజు టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చాం. సో ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే, గతంలో 2020 సంవత్సరంలో గత గవర్నమెంట్ అంతకుముందు ఉన్న ఫలంగా భారీగా పెంచిన 2017-18లో భారీగా పెంచినటువంటి మేనేజ్మెంట్ కోటా, కన్వీనర్ కోటా సీట్ల యొక్క ఫీజుని జియో నెంబర్ 56 ద్వారా 2020-2020లో గత గవర్నమెంట్ అనగా గత వైసీపీ గవర్నమెంట్ వాళ్ళు జియో 56 ఇచ్చి దాన్ని 8.64 lakhsకి తగ్గించి జియో ఇచ్చారు. దాని ఆధారంగానే అప్పటి నుంచి కూడా అడ్మిషన్లు జరుగుతున్నాయి. సో అప్పుడు ఈ ప్రైవేట్ కాలేజ్ యాజమాన్యాలు ఆ జియో మీద అప్పుడే కోర్టుకు వెళ్ళారు, కోర్టులో కంటెస్ట్ చేశారు. అప్పుడు గత గవర్నమెంట్ ఉన్న రోజులు కూడా ఆ కేసు మీద ఎటువంటి చలనం లేకపోగా, ఎప్పుడైతే గవర్నమెంట్ మారిందో ఈ గవర్నమెంట్ వచ్చిన వెంటనే ఆ జీవోని కొట్టివేయడం జరిగింది గత డిసెంబర్లో.
కానీ ఆ డిసెంబర్లో జీవో కొట్టివేసే సందర్భానికే రెండు దశల కౌన్సిలింగ్ కూడా పూర్తయింది. సో ఈ 2 దశల కౌన్సిలింగ్ పూర్తయినటువంటి వాళ్ళు మనసులో ఏమనుకున్నారు, ఇంక్లూడింగ్ మీ, నేను కూడా మా అమ్మాయి అడ్మిషన్ విషయంలో నేను కూడా ఏమనుకున్నానంటే 10 లక్షలు ఉంది కదా ఫీజు, పర్వాలేదులే 3 సంవత్సరాలు 30 లక్షలే కదా, ఏదో ఒక లోన్ తీసుకొని చదివించేద్దాంలే అనేటువంటి ధైర్యంతో ముందుకొచ్చాను. ఇప్పుడు ఎప్పుడైతే జీవో నెంబర్ 56ని రకరకాల కారణాలతో కొట్టివేస్తూ ఆ జీవోలో జడ్జిమెంట్లు ఏమిచ్చారంటే ఏ కాలేజీకి తగిన విధంగా వాళ్ళు ఫీజులు పెంచుకోవచ్చు అనేటువంటి విషయాన్ని అందులో మెన్షన్ చేస్తూ ఫీజు రెగ్యులేటరీ కమిషన్ వాళ్ళు ఆ ఫీజుల్ని 2 నెలల్లో నిర్ణయించవలసిందిగా కోర్టు ఆదేశించడం అయింది. కానీ ఇప్పటికీ 2 నెలలంటే మనకు 60 రోజులు, ఇప్పటికి 50 రోజులు గడిచింది. 3వ దశ కౌన్సిలింగ్ రేపో ఎల్లుండో స్టార్ట్ అవబోతుంది. ఇప్పటి వరకు కూడా ఫీజుని ఫైనలైజ్ చేయలేదు. మరి ఏ ధైర్యంతో ఈరోజు పేరెంట్స్ అడ్మిషన్లు చేయాలి? మోరోవర్ ఆ రోజు నుంచి కూడా గత 4-5 సంవత్సరాల నుంచి కూడా పేరెంట్స్ దగ్గర నుంచి మన యాజమాన్యాలు అఫిడవిట్లు తీసుకుంటున్నాయి. ఎంత ఫీజు పెంచితే అంత ఫీజుని మేము కడతాము అని మా దగ్గర బైండింగ్ తీసుకుంటున్నాయి. సో ఇప్పుడు ఉన్న పలంగా వీళ్ళు 10 లక్షలున్న ఫీజులను 20 లక్షలు చేస్తే ఆ కుటుంబం పరిస్థితి ఏంటి? ఒక మధ్యతరగతి, ఒక పేద విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి? ఆ ఫీజులు కట్టకపోతే మేనేజ్మెంట్ సర్టిఫికేట్ ఇవ్వదు. తను డాక్టర్ కోర్స్ పూర్తి చేసినా బయటకు వచ్చి వైద్యం చేయలేదు. మరి ఈ పరిస్థితుల్లో ఆ కుటుంబానికి ఒకటే ఆధారం, ఒకటే అవుతుంది, ఏది రోడ్డు మీద పడి ఆత్మహత్య చేసుకోవడం తప్ప మరి ఏ ఇతరమైనటువంటి అవకాశం లేని విధంగా ఉంది ఈరోజు ఉద్దేశం. సార్, నేను ఈ విషయాన్ని సీఎం గారి దృష్టికి తీసుకెళ్దామని ఈరోజు టీడీపీ పార్టీ ఆఫీస్కి వచ్చాం. సో అర్జీని సమర్పించాం. మా పేరెంట్స్ తరఫున మా ఆవేదన వినండి. సంక్షేమం అంటే మీరు సార్ సీఎం గారు మీకు చెప్తున్నాం, మేము మా వైపు నుంచి మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఏమిటి అని అంటే సంక్షేమం అంటే పేదలకు ఇవ్వడం కాదు సార్, మాలాంటి పేద విద్యార్థులని ప్రోత్సహించండి, పేద విద్యార్థుల యొక్క డాక్టర్ల కళని నెరవేర్చండి, ఆ పేద విద్యార్థులతో పేదవాళ్ళకి సేవ చేయించండి. అంతేగాని అది కూడా ఒక రకమైన సంక్షేమమే. కాబట్టి ఈ సంక్షేమం మీద మీరు దృష్టి పెట్టి మా మొరను ఆలకించి వేలాది మంది పేద విద్యార్థులు, మధ్యతరగతి విద్యార్థుల యొక్క డాక్టర్లు కావాలనేటువంటి కళని నెరవేర్చే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం, వేడుకుంటున్నాం. ఇంకా సో తప్పకుండా మాకు తగిన న్యాయం చేస్తారని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. కుటుంబ ప్రభుత్వం బాగుంది సార్, బాగా ప్రజలకి మధ్యన బాగా నడుస్తుంది. ప్రజలకి ఇండ్ల పట్టాలు అయితేనేమి, రోడ్లు అయితేనేమి, ఇది లేదనుకోకుండా ప్రజల్లో అందుబాటులో ఉన్నారు. ఆఫీసర్లు అయితేనేమి, ఎంఆర్ఓ కానీ, డిపార్ట్మెంట్ కానీ. గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు ఎలా? గత 5 సంవత్సరాలలో ఎవరు నాయకులు పోయేవాళ్ళు పోలీస్ స్టేషన్కి, వైసీపీ నాయకులు పోయేవాళ్ళు, కానీ ఇప్పుడు సామాన్యులు కానీ వచ్చి ఎంఆర్ ఆఫీస్లో అర్జీ ఇచ్చేంత చైతన్యం వచ్చింది ఈ కుటుంబ ప్రభుత్వంలో. ఏమంటే అది రోజు పవన్ కళ్యాణ్ అయితేనేమి, చంద్రబాబు నాయుడు అయితే, లోకేష్ బాబు దీంట్లో యాక్టివ్ ప్రజలను చైతన్యపరుస్తున్నాడు. 165 పథకాలు వాట్సాప్ గ్రూప్ ద్వారా చేసుకోండి అన్నాడు. కానీ అది చూడాలి, ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తుందో చూడాలి దాన్ని, ఆ పథకం. గత 5 సంవత్సరాలతో పోల్చుకుంటే ఇప్పుడు మార్పులు బాగా వచ్చింది కదా. ఊర్లో ప్రతి 5 సంవత్సరాల్లో ఒక విలేజ్ లో చూసుకోండి, ఎక్కడ సిమెంట్ రోడ్ వేసిన దాఖలాలు లేవు. కనీసం వాళ్ళు ఒక ఎంపీటీసీ సర్పంచ్ గెలిచిన వాళ్ళు కానీ ఇంటికి పరిమితన్నారు. ఎవరు ఆఫీస్ కానీ చూడనేలు కాదు. ఈ రోజు వైసీపీ సర్పంచులు కానీ వాళ్ళకి అకౌంట్లో డబ్బులు పడినాయంటే ఎవరు? అది కుటుంబ ప్రభుత్వం. శానిటేషన్ అయితేనేమి, గ్రామంలో పనులు అయితేనేమి, అలా విధంగా డబ్బులు వాళ్ళ అకౌంట్లకి చేరుస్తున్నాడు. అదే పనికి ఆయన కానీ పవన్ కళ్యాణ్ కానీ గ్రామీణ పంచాయతీరాజ్ శాఖ మంత్రికి బాగా దానికి న్యాయం చేశాడు ఆయన కానీ మనం అభినందించాల్సిందే ఈ విషయంలో. చాలా విపరీతంగా ఉండేది సార్ గతంలోన. ఈ రోజు మనం బయలుదేరుతున్నాం, ప్రతి విలేజ్ లో మట్టి వేసే నాయకులు లేడు అప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో. ఈరోజు సీసీ రోడ్లు పడుతున్నాయంటే ఎంతో సంతోషంగా ఉన్నారు. ఇంకా మాకు ఈ గవర్నమెంట్ లో ఇంకా అభివృద్ధి చేసుకోవాలనేది పడింది ప్రతి ఒక్కరికి. ఆ విధంగా ఉంది. అన్న సూపర్ 6 పథకాలను కొన్ని ఇంకా అమలు పరచలే ఆయన. బస్సు ఉచిత బస్సు అయితేనేమి, గ్యాస్ సిలిండర్ చేసినాడు. దాంట్లో 4-5 పథకాలు ఉన్నాయి. నేను కూడా గతంలో క్లస్టర్ ఇన్ఛార్జిగా పనిచేశాను. నేను కూడా సూపర్ 6 పథకాల్లో బాబు సూటి బస్సు గ్యారంటీ కూడా పనిచేశాను. కాబట్టి అప్పుడు హామీ ఇచ్చిన దాంట్లో ప్రజలు కానీ చైతన్యపరుస్తూ ఓటు వేయించుకున్నాం మేము. కాబట్టి ఈ రోజు వాళ్ళని అడుగుతున్నారు సూపర్ 6 పథకాల్లో
అమ్మఒడి అయితేనేమి 2-3 వేస్తామని చెప్పినాం. అది కానీ జరుగుతుంది ప్రాసెస్. కాబట్టి ఈ గవర్నమెంట్లో ఖచ్చితంగా చేస్తాము, ప్రజల్ని చైతన్యపరుస్తుంది చేస్తామని సభాముఖంగా అమరావతి రాజధాని. అవును. ఆయన అమరావతి రాజధాని భ్రష్టు పట్టించి ఒక రాజధానికే ఆయన చేయలేకపోయినాడు. 3 రాజధానులు ఎప్పుడు చేస్తాడు? కర్నూలు అన్నాడు, విశాఖపట్నం అన్నాడు, అమరావతి. ఉన్న అమరావతినే తీసుకొచ్చి నీళ్ళలో ముంచా. గతంలో మీరంతా చూశారు, ప్రతి పిల్లోని అడిగినా చెప్తాడు అమరావతి ఎక్కడుందంటే ఎక్కడ లేదు, మనకు రాష్ట్రం ఏడుందంటే ఎక్కడ లేదు. ఈ రోజు ఆయన ఎక్కడమే ఫైల్ సంతకం పెట్టిండేది అమరావతి డెవలప్మెంట్కే. పోలవరం ప్రాజెక్ట్ అయితేనేమి, అమరావతి అయితేనేమి, ఈ ఆయన 2 కళలా చూసుకుంటున్నాడు. జగన్ గారు వచ్చే అవకాశం ఉంటారు. ఎట్లా వస్తాడు సార్ మీరు? ఇంకా ఆయన వచ్చే అవకాశమే లేదు. ఈయన కానీ బాగా మన లబ్ధి పొందుతున్నారా లేదా అనేది లోకేష్ బాబు వాయిస్ తీసుకుంటున్నాడు అందరినీ, మీ ఇంటికి చేరిందా లేదా పథకాలు అనేది. కాబట్టి ఆయన కొంచెం వెనకబడిపోతుంటాడు. ప్రజలకు అందుబాటులో గవర్నమెంట్ కోరుకుంటారు ఎవరన్నా కానీ. ఆయన కళలు కనాల్సిందే. ఆయన ఆ కళలు, పైటి కళలు ఆయనకు ఇచ్చినారు అధికారం, నిలబెట్టుకోలేకపోయినా. ఈరోజు ఆ అర్జీలు ఎందుకు అవసరమా వాళ్ళకి? అర్జీలు తీసుకోవాలని ఆఫీస్ ఒక మంత్రిని కూర్చిపెడుతున్నాడు ఆఫీస్లో, ప్రజావేదికలో. ఎంతమంది వస్తున్నారు మీరే చూస్తున్నారు కదా. మేము ఈరోజు పత్తికొండ నుంచి మా ఎమ్మెల్యే శ్యాంబాబు ఆదేశం మేరకు మేఘాన్ వచ్చాము ప్రజావేదికకి. ఎందుకు? కాబట్టి ప్రజలు దీన్నే కోరుకుంటారు. వెనకనే స్పందిస్తున్నారు. కలెక్టర్ ఫోన్ చేస్తున్నారు, రెవెన్యూ వాళ్ళకి చేస్తున్నారు, ఆర్డీఓ ఫోన్ చేస్తున్నారు. ఎవరు సమస్య ఉంటే వాళ్ళకి, ఒక హాస్పిటల్ అయితేనేమి, ఒక ఇంజనీరింగ్ పిల్లలకి అయితేనేమి, అందరికీ. కాబట్టి కూటమి ప్రభుత్వమే రావాలని కోరుకుంటాం. మళ్ళీ విజయసాయి రెడ్డి, అవును, వీళ్ళంతా కేసుల గురించి తప్పెట్టుకుంటున్నారు సార్. వాళ్ళు కొడాలి నాని అయితేనేమి, వైసీపీ ఆయన ఒక ఊపు ఊపాడు. పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి అయితేనేమి, మీరు చూస్తున్నారు ఈరోజు కొండలో కొల్లగొట్టినాడు ఆయన. కాబట్టి ఆ కేసుల కోసం వాళ్ళు తప్పించుకోబోతున్నారు. కాబట్టి మా కుటుంబ ప్రభుత్వమే మళ్ళీ స్థిరంగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే, ఆయన అంతా ఆఫీసర్ని పరిగెత్తిస్తున్నాడు. లేదు, ఆయన పనితీరే దీనికి చంద్రబాబుకి ప్లస్ పాయింట్. లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ ఇద్దరే చంద్రబాబుకి కుడి ఎడమ ముందుకు తీసుకుపోతున్నారు ప్రభుత్వాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ.